గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నార్మల్గా డైలీ వ్లాగ్స్, షాపింగ్ హాల్స్, లేదంటే బయటికి వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీయటం, అప్లోడ్ చేయటం, ఇవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే హ్యాక్స్ కానీ, కిచెన్ హ్యాక్స్, లేదంటే క్లీనింగ్ హ్యాక్స్ కానీ ఇట్లాంటివి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మీరు వ్లాగ్స్ అవి ఎంత బాగా సపోర్ట్ చేశారో, సో ఇవి కూడా వీడియోస్ చూసి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది సజెషన్స్ కానీ అండ్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు మాత్రం షేర్ చేసుకోండి. సో దట్ నాకు ఎంకరేజింగ్ ఉంటుంది ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయడానికి. సో అని చెప్పి హ్యాక్స్ అనేవి, టిప్స్ అనేవి, ట్రిక్స్ అనేవి చాలామంది చేశారు. బట్ ఇప్పటి వరకు నేను చేయలేదు కదా, అందువల్ల స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. మనకి ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి మన హైదరాబాద్లో మాత్రం. సో ఈ రైనీ సీజన్ హ్యాక్స్ అనేవి ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను చూపించే హ్యాక్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, మీరు ఆల్రెడీ యూజ్ చేసే ఉండొచ్చు. నేను కొన్ని హ్యాక్స్ అనేవి గ్యాదర్ చేసుకొని, అండ్ నేను రైనీ సీజన్ ప్రతి ఇయర్ వచ్చేటప్పుడు నేను యూజ్ చేసేవి, అంటే నేను కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యేవి నేను మొత్తం గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. సో వీడియో అంతా చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా. సో దట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హ్యాక్ నెంబర్ 1, ఇది వచ్చేసి గ్యాడ్గెట్స్ గురించి ఫ్రెండ్స్. మెయిన్ మనకి వర్షాకాలంలో గ్యాడ్గెట్స్ బాగా జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా, అండ్ మనకి ఈ రోజుల్లో చాలా ఇంపార్టెన్స్ అయిపోయాయి మనకి గ్యాడ్గెట్స్ అనేవి. మొబైల్స్ అనే కానివ్వండి, కెమెరాస్ కానీ, ట్రైపాడ్స్ కానీ, సో అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మళ్ళీ వాటర్ అది పడితే సరిగ్గా పనిచేయవు, ఎంత కాస్ట్లీ మొబైల్ అయినా సరే. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను హ్యాక్స్ వీడియోలో ఫస్ట్ ఈ మొబైల్స్కి ఇచ్చాను. సో మనం ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ అనేవి, అండ్ ఇలా నేను ఇది ఐకియాలో తీసుకున్నాను, ఐకియా బ్యాగ్స్ అనమాట ఇవి. నేను ఐకియా హాల్ చేసినప్పుడు చూపించాను మీకు. సో ఇట్లాంటివి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి నాకు మెయిన్. అండ్ ఇట్లా చూడండి, ఇట్లా పెట్టేసుకొని ఈజీగా మనం ఏదైనా టేప్ కానీ ఏదైనా పెట్టేసి, లేదంటే రబ్బర్ కానీ ఏమైనా పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది ఎంత టైట్గా ఉంటుందంటే రెండు క్లోజింగ్వి ఉంటాయి దీనికి జిప్ టైప్లో. సో అట్లా మనం క్లోజ్ చేసుకొని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా సరే చాలా చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా. సో హ్యాక్ నెంబర్ 1 వచ్చేసి ఇది. ఇలాంటి బ్యాగ్స్ మీరు ఐకియాకి వెళ్తే మిస్ చేసుకోకండి, బయట కూడా దొరుకుతాయి ఇలాంటి బ్యాగ్స్ అనేవి. ఇవి మనం టైట్గా పెట్టేసిన తర్వాత, క్లోజ్ చేసేసిన తర్వాత మనం ఇలా త్రో చేయడానికి ట్రై చేసినా సరే కింద పడదు, అంత జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట. ఇవి క్వాలిటీ అంత చాలా బాగుంటాయి. ఇవి నార్మల్గా మనకి బ్యాగ్స్ దొరికితే క్వాలిటీ బట్టి మనకి అది ఉంటుందన్నమాట క్లోజింగ్ది. సో ఇందులో నేను 2 సైజెస్ ఉంటాయి, ఒకటి చిన్న సైజ్ అండ్ ఆల్సో ఒకటి పెద్ద సైజ్ ఉంటుంది బ్యాగ్స్లో. ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను ఫస్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు. నేను ఇందులో జనరల్గా వెజిటబుల్ స్టోర్ చేసుకుంటున్నాను, పల్సెస్ స్టోర్ చేసుకుంటున్నాను, చాలా రకాలుగా యూస్ చేస్తున్నాను. అండ్ ఇవి రీయూజబుల్ ఫ్రెండ్స్, ఇలాంటి బాక్స్లో వస్తాయి ఇవి. చూడండి, ఆ పైన బాక్స్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో సైజెస్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి బాక్స్ మీద. నేను ఇలా ఓపెన్ చేయగానే ప్లాస్టర్ పెట్టి క్లోజ్ చేసేసాను, సో దట్ మనం ఇలా ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది కదా అని చెప్పి. వెజిటబుల్స్ అవి అయిపోయిన తర్వాత నేను చక్కగా క్లీన్ చేసేసుకొని డ్రై చేసేసుకుంటాను, సో దట్ నేను మళ్ళీ యూజ్ చేసుకోగలను. అవి 2.5 లీటర్స్ అండ్ 1.2 లీటర్స్ సైజెస్ అనేవి ఉంటాయి. ఇందులో కలర్స్ కూడా ఎల్లో కలర్ వస్తుంది అడిషనల్గా, 282 రూపీస్కి వస్తాయి. బట్ ఇందులో ఎన్ని ఉంటాయి అనేది బాక్స్ మీద మెన్షన్ చేశారు, బట్ నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను. తర్వాత వచ్చేసి షీన్ బ్యాగ్ ఫ్రెండ్స్. ఇది జిప్పర్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనకి, ఆ జిప్పర్ లాక్ బ్యాగ్స్ అనమాట ఇవి షీన్లో నుంచి వచ్చింది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. బట్ జిప్పర్ లాక్ బ్యాగ్స్ మనకి దొరుకుతాయి, ఇవి నేను రీయూజ్ చేస్తున్నాను షీన్ షాపింగ్ చేసిన తర్వాత. ఇందులో కూడా మనం గ్యాడ్గెట్స్ కానీ మొబైల్స్ కానీ యూజ్ చేయొచ్చు.
మీరు ఇన్ కేస్ వర్షంలో తడిచినట్టయితే ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి. వీలైతే మొత్తం స్నానం నీట్గా చేయండి, అంటే ఇంట్లో మనం డైలీ యూజ్ చేసే వాటర్తో. ఎందుకంటే మనకి వర్షం వాటర్ అనేది ప్యూరిటీ అనేది ఉండదు. దానివల్ల మనకి హెయిర్కి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, డ్రైగా అయిపోవడం కానీ, లేదంటే ఏదైనా ఫ్రిజినెస్ పెరిగిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఆ రెయిన్ వాటర్ అనేది మనకి ప్యూరిటీ వాటర్ అనేది ఇవ్వడు కదా మనకి దేవుడు. అందువల్ల ఇంటికి వచ్చిన వెంటనే మీరు నీట్గా బాత్ చేయండి. పిల్లలకి కూడా చక్కగా స్నానం చేయించండి. ఇన్ కేస్ వాళ్ళు తడిచినట్టయితే వాళ్ళకి కూడా అంత మంచిది కాదు కదా. చక్కగా హాట్ వాటర్, గోరువెచ్చగా వాటర్ తీసుకొని స్నానం చేయించేస్తే వాళ్ళకి జలుబు ఇవన్నీ అటాక్ అవ్వకుండా కొంచెం తగ్గిస్తుంది. నెక్స్ట్ హ్యాక్ కూడా నేను మొబైల్స్కి ప్రిఫర్ చేశాను. అది వచ్చేసి ఇందాక నేను జిప్ లాక్ బ్యాగ్స్ అండ్ ఆల్సో క్లోజింగ్ బ్యాగ్స్ లాగా నేను చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి చాలామంది కవర్స్తో క్యారీ చేయడం ఏంటి అని కొంచెం ఇరిటేటింగ్గా ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఈ క్లింగ్ ర్యాప్ది చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి క్లింగ్ ర్యాప్ మనం ఫోన్కి అప్లై పెట్టేస్తే సేమ్ పౌచ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు ఫోన్ కింద పడితే కొంచెం సేఫ్గా ఉండడానికి పౌచెస్ అవి వాడుతుంటాం కదా, బ్యాక్ గార్డ్స్ అవి. సో దానిలాగా మనకి యూజ్ అవుతుంది. అండ్ క్లింగ్ ర్యాప్స్ ఎన్ని రకాలుగా మనకి యూజ్ అవుతాయో ఇంట్లో చాలా రకాలుగా యూజ్ అవుతాయి. మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా రకాలుగా యూజ్ అవుతాయి. నేను క్లింగ్ ర్యాప్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో నేను గ్యాదర్ చేసి నేను మీకు ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి క్లింగ్ ర్యాప్ చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ మొబైల్స్కి కాకుండా మనకి టీవీ రిమోట్స్కి, ఏసీ రిమోట్స్కి అండ్ ఇట్లాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది క్లింగ్ ర్యాప్ అనేది. సో దట్ వాటర్లో పడినా సరే, వర్షంలో తడిచినా సరే నీట్గా ఉంటుంది. క్లింగ్ ర్యాప్ వల్ల యూజ్ ఏంటంటే మనం మళ్ళీ ప్లాస్టర్స్ ఇలాంటివి యూజ్ చేయాల్సిన పని ఉండదు. అది ఆటోమేటిక్గా అంటుకుపోతుంది బాడీకి. మనం దేనికైతే పెడతామో దానికి అంటుకుపోతుంది. సో అది ఈజీ అవుతుంది అనమాట. ఓన్లీ క్లింగ్ ర్యాప్లో చిన్న మైనస్ ఏంటంటే మనం అది తీసేటప్పుడు కొంచెం అది ఈజీగా, అంటే మనం ఇప్పుడు కవర్ ప్యాక్ చేయడానికి తీస్తాం కదా, అప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవాలి అంతే. సో ఇట్లా మనం నీట్గా ప్యాక్ చేసేసుకోవచ్చు మొబైల్. సో దట్ దీన్ని మనం పౌచ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అంటే ఇంకా మనకు వెనకాల పేపర్ కూడా కనిపించదు. సో మనకి కెమెరా కూడా ఈజీగా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఇన్ కేస్ మీరు లేదు కెమెరా బ్లర్ వస్తుంది అది ఇది అనుకుంటే కెమెరా దగ్గర చిన్న మీరు నెయిల్తో ఇలా అనేసరికి మీకు కెమెరా క్లియర్ అయిపోతుంది. సో దట్ మీకు కెమెరా మొబైల్ది కూడా అది ఈజీగా యాక్సెస్ మీరు చేసుకోగలుగుతారు. నేను ఇక్కడ నార్మల్ మీకు చూపించడానికి ఏదో ఎలా పడితే అలా చుట్టేసాను, కానీ మీరు నీట్గా చేసుకోవాలనుకుంటే చాలా చక్కగా చేసుకోవచ్చు కెమెరా దగ్గర కొంచెం హోల్ పెట్టుకుని. హ్యాక్ వచ్చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో ఏవైనా మనం పెట్టుకునేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో ఇట్లాంటి వాటర్ ప్రూఫ్ జిప్ లాక్ బ్యాగ్స్ అనేవి మీరు ట్రై చేయండి. దీనికి ఆబ్వియస్లీ ఇట్లా కవరింగ్ అనేది ఉంది, బట్ ఇట్లా హోల్స్ కూడా లేకుండా ఫుల్ ఇట్లా కవర్ అయ్యేలాగా బ్యాగ్స్ దొరుకుతున్నాయి కదా. నా దగ్గర ప్రస్తుతానికి అయితే అలాంటి బ్యాగ్స్ లేవు. సో దట్ ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. ఇలాంటి బ్యాగ్స్ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నార్మల్గా వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అనేవి పౌచెస్, క్లచెస్ ఇలాంటివి చాలా దొరుకుతున్నాయి మనకి. సో అట్లాంటివి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ అది కాకుండా చూడండి, ఇట్లాంటి షుగర్ కాస్మెటిక్స్తో పాటు వచ్చింది నాకు. ఇట్లాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు. లేదంటే ఇదిగోండి ఇట్లాంటిది కూడా ట్రై చేయొచ్చు. ఇది నేను డ్రీమార్ట్లో తీసుకున్నాను. ఇది కూడా వాటర్ ప్రూఫ్ బ్యాగ్నే. ఇట్లాంటివి కూడా మీరు నీట్గా ఈ రెయినీ సీజన్లో మెయిన్గా ఇలాంటివి తీసి పక్కన పెట్టేసుకోండి రెయినీ సీజన్ కోసం. సో ఇందులో క్యాష్ పెట్టుకున్నా సరే ఏం పెట్టుకున్నా సరే చక్కగా నీట్గా ఉంటాయి, మనకి ఏం తడవకుండా చేయకుండా ఉంటాయి. ఇంకా మీరు క్యాష్ అది పెట్టుకోవడానికి మీరు డౌట్ పడితే ఇప్పుడు నేను జిప్పర్ లాక్ బ్యాగ్స్ అవి చూపించాను కదా, అందులో మీరు పెట్టుకొని నీట్గా చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇందులో నేను ప్రస్తుతానికి అయితే స్టిక్కర్ ప్యాకెట్స్ అవి స్టోర్ చేసుకున్నాను. సో ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి అనమాట.
నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ సీజన్లో ఒక కుర్తీ స్పేర్గా పెట్టుకోండి హ్యాండ్ బ్యాగ్లో. ఏం లేదు, జస్ట్ నేను ఇందాక జిప్పర్ లాక్ బ్యాగ్స్ అవి చూపించాను కదా, అటువంటి వాటిలో జస్ట్ ఇలా రోల్ చేసేసి చాలా అంటే కొంచెం తక్కువ స్పేస్ పట్టేటట్టు ఒక కుర్తీ తీసుకోండి. మళ్ళీ ఎక్కువ మీరు మీ హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవైతే మనకి అంత స్పేస్ అనేది ఉండదు కదా. సో అందువల్ల ఇట్లా మీరు రోల్ చేసేసుకొని కొంచెం 2 రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకొని ఈజీగా ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుంది. అండ్ ఆల్సో మనకి బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవ్వదు ఇన్ కేస్ మనం వర్షంలో తడిచిన తర్వాత కూడా. మెయిన్ మీరు రైనీ సీజన్లో క్లాత్స్ అనేవి లైట్ కలర్ క్లాత్స్ ప్రిఫర్ చేయకండి ఫ్రెండ్స్, కొంచెం డార్క్ క్లాత్స్ ప్రిఫర్ చేయండి. అండ్ ఆల్సో లైట్ కలర్ క్లాత్స్ వల్ల ఏంటంటే మనం ఇన్ కేస్ వర్షంలో తడిచినా లేదంటే ఇన్ కేస్ చినుకులు పడి మనం ఇన్ కేస్ మన క్లాత్స్ వెట్ అయినా సరే మనకి ట్రాన్స్పరెంట్గా బాడీ షేప్ అనేది అట్లా మనకి కొంచెం చూడడానికి అంతగా బాగోదు కదా. సో అందువల్ల మీరు లైట్ కలర్స్ ప్రిఫర్ చేయకుండా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఈ హ్యాక్ మెయిన్ మేకప్ లవర్స్ కోసం, మేకప్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ రోజుల్లో మేకప్ ఇష్టం లేకపోయినా కాంపాక్ట్ అనేది రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రైనీ సీజన్లో మీరు ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ మేకప్ని ప్రిఫర్ చేయండి. ఎగ్జాంపుల్ ఈ బ్లూ హెవెన్ లిక్విడ్ లిప్స్టిక్ వచ్చేసి మ్యాటీ కలర్, ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కాదు బట్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనేది ఉంటుంది. సో దట్ వాటర్ పడినా సరే ఏం అసలు స్మడ్జ్ అనేది అవ్వదు. అండ్ ఆల్సో మెయిన్ మస్కారా అండ్ ఆల్సో కాజల్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ అనేది చూస్ చేసుకోండి. మనకి ఇప్పుడు అన్ని కాస్మెటిక్స్లో వాటర్ ప్రూఫ్ అనేది ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో అట్లాంటివి చూస్ చేసుకోండి. అండ్ మేకప్ బ్రషెస్ కూడా నేను ఇందాక క్లింగ్ ర్యాప్ చూపించాను కదా, క్లింగ్ ర్యాప్ అయినా చిన్న సైజ్ జిప్పర్ లాక్ బ్యాగ్స్ అయినా అందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏదైనా ఈవెంట్కి వెళ్తుంటే ఖచ్చితంగా. సో ఇట్లాంటివి నేను చూపిస్తున్నవన్నీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదు, వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టాను అనమాట నేను. రైనీ సీజన్లో వేసుకునే ఫుట్వేర్ నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే ఫుట్వేర్ కంటే కొంచెం భిన్నంగా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనం క్లాత్ షూస్ కానీ క్లాత్ బెల్లీస్ కానీ ఇట్లాంటివి వేసుకున్నట్టయితే టైట్గా కొంచెం స్ట్రాప్స్ ఉన్నవి కానీ వేసుకుంటే అలాంటివి అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం సిలికాన్ చప్పల్స్ అవి దొరుకుతున్నాయి కదా, సిలికాన్ అండ్ ఆల్సో బెల్లీస్ అనేవి అండ్ శాండిల్స్ ఇప్పుడు సిలికాన్వి అండ్ ప్లాస్టిక్వి కూడా వచ్చేస్తున్నాయి. బట్ ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా, సిలికాన్ అనేది ట్రై చేయండి. ఈ రైనీ సీజన్లో చాలా చాలా మనకి బాగుంటుంది. ఇన్ కేస్ వాటర్ పడినా సరే వెంటనే డ్రై అయిపోతాయి. ఇప్పుడు మనకి క్లాత్వి అండ్ మిగతా వంటివి ఏంటంటే గట్టిగా స్ట్రాప్స్ ఉన్నవి మనం తడిచేటప్పుడు మనం వర్షం పడకపోయినా సరే వర్షం వాటర్ అనేది రోడ్డు మీద అయితే ఉంటుంది కదా. సో అది తోలటం వల్ల ఏంటంటే మనకి కాళ్ళ మీద ర్యాషెస్ అనేవి లేదంటే బాగా వాటర్ వెట్టగా అయిపోవడం వల్ల ఆ చెప్పులకి ఆ పాదాలకి సో అది ర్యాషెస్ కానీ లేదంటే ఎర్రగా అయిపోవటం కానీ ఆ జరుగుతుంటాయి. సో బెటర్ సిలికాన్ అవి ట్రై చేయండి. సో దట్ వాటర్ పడినా సరే సిలికాన్ మీద ప్లాస్టిక్ మీద వెంటనే రిమూవ్ అయిపోతాయి కాబట్టి అది ఈజీగా ఉంటుంది మనకి. సో వింటర్ సీజన్లో ఎక్కువ మనం స్కిన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం సమ్మర్లో ఎక్కువ మనం నల్లగా అయిపోతాము, సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలనుకుంటాం కానీ సేమ్ సమ్మర్లో ఎలాగైతే ఉంటుందో వింటర్లో అండ్ సమ్మర్లో కూడా మన స్కిన్ అలాగే పాడయ్యే అవకాశం ఉంటుంది. సో మనం సమ్మర్లో సన్ స్క్రీన్ లోషన్స్ అవి అప్లై చేస్తాం, మాయిశ్చరైజర్ అనేది ఎక్కువగా అప్లై చేయం కదా, ఎందుకంటే అది చెమటకి జిడ్డుగా అయిపోద్ది, గ్రీజీనెస్ ఇస్తుంది నెక్ దగ్గర అండ్ ఆల్సో చేతులకి కాళ్ళకి గ్రీజీనెస్ ఇస్తుందని మనం మాయిశ్చరైజర్ చాలా తక్కువ అప్లై చేస్తాము, సన్ స్క్రీన్ లోషన్ ఎక్కువ అప్లై చేస్తాం. బట్ అట్ ది సేమ్ టైం వింటర్లో అండ్ రైనీ సీజన్లో కూడా మనం సన్ స్క్రీన్ లోషన్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇయర్లో 365 డేస్ కూడా సన్లైట్ అనేది ఉంటుంది కదా, యూఏబి రేస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో మనకి వాటి నుండి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా అప్లై చేయండి. సన్ స్క్రీన్ లోషన్ కూడా నేను ఒక హ్యాక్లో చెప్పినట్టే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి దొరుకుతున్నాయి మార్కెట్లో. ఇన్ కేస్ నేను అవి లింక్స్ కనుక దొరికితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ లోషన్ అనేది ట్రై చేయండి వాటర్ ప్రూఫ్ మేకప్తో పాటు. సో సన్ స్క్రీన్ లోషన్ మాత్రం స్కిప్ చేయకండి, మాయిశ్చరైజర్ అప్లై చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండింటికి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఆబ్వియస్గా మాయిశ్చరైజర్ అనేది పెట్టిన తర్వాత మీరు స్కిన్లో ఇంకిపోతుంది ఒక 10 మినిట్స్ మనం గ్యాప్ ఇస్తే. దాని తర్వాత మీరు లోషన్ సన్ స్క్రీన్ లోషన్ కానీ లేదంటే ఆల్టర్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకండి అసలు స్కిన్ కోసం, స్కిన్ కాపాడుకోవడం కోసం.
మెయిన్ మన లేడీస్కి రెయినీ సీజన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్ టైంలో ఫ్రెండ్స్. పీరియడ్స్ టైంలో మనం మ్యాక్సిమం వర్కింగ్ లేడీస్ కాకుండా హౌస్ వైఫ్లు అయితే పెద్దగా ప్రిఫర్ చేయం బయటికి వెళ్ళడానికి. ఇంతకుముందు బయటికి వెళ్ళేవారు కాదు, అవన్నీ చేసేవారు. కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ అది పెరిగిపోయింది. అండ్ ఆల్సో చాలా వరకు మనకి ఆప్షనల్స్ అనేవి వచ్చేసాయి. మనం యూజ్ చేసేదానికి, కంఫర్టబుల్గా ఉండడానికి, బయటికి వెళ్ళి తిరగడానికి చాలా చాలా వచ్చేసాయి కదా. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు వర్షంలో తడిచి మళ్ళీ మనం ఆబ్వియస్లీ మన క్లాత్స్ అనేవి తడిచాయంటే మనం యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ కూడా వెట్ అయిపోతాయి కదా వర్షం వల్ల. సో దాని నుంచి మీరు విముక్తి పొందడానికి టాంపూన్స్ కానీ లేదంటే మెన్స్ట్రువల్ కప్స్ కానీ ఇట్లాంటివి అలవాటు చేసుకోండి, లేదంటే ట్రై చేయండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ మీరైతే వర్షాకాలంలో ఇన్ కేస్ వర్కింగ్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటివి మీరు ఒక స్పేర్ అనేది పెట్టేసుకోండి, టాంపూన్ కానీ లేదంటే మెన్స్ట్రువల్ కప్ కానీ ఇట్లాంటివి ఏవైనా మీరు స్పేర్ పెట్టేసుకోండి. ఇన్ కేస్ మీరు వర్షాకాలంలో మనకి ఫ్రీక్వెంట్గా రోజంతా వర్షం పడుతుంది. మీరు ఇన్ కేస్ వెట్ అయ్యి ఎప్పుడైనా ఇన్ కేస్ అది ప్యాడ్స్ మీరు శానిటరీ ప్యాడ్స్ అనేవి మీరు క్యారీ చేసిన మీ హ్యాండ్ బ్యాగ్లో పెద్దగా యూజ్ ఉండదు అనమాట. సో మీరు అలవాటు చేసుకోగలను, ఇట్స్ ఓకే అని అనుకుంటే మీరు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. క్లాత్స్ వేర్ చేసేటప్పుడు చాలా మినిమం క్లాత్స్ వేర్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ బట్టలు వేసేసుకుంటే, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కుర్తీ వేసుకున్నాం. ఇప్పుడు కుర్తీస్లో చాలా రకాలు వచ్చేస్తున్నాయి కదా మనకి, అంటే జాకెట్ కుర్తీ, డబుల్ లేయర్ కుర్తీ, సిమెట్రికల్ కుర్తీస్, ఇట్లాంటివి చాలా రకాలు వచ్చేస్తున్నాయి. బట్ మినిమం మీరు స్ట్రెయిట్ లైన్ కుర్తీస్ మీరు ప్రిఫర్ చేయండి. సో దట్ మీరు తడిచినా సరే వెంటనే, ఇప్పుడు మనకి అస్సలు ఆరవు బట్టలు అనేవి, ఎంత మీ దగ్గర డ్రై వాషర్ ఉన్నా సరే మనకి అది ఆరవు బట్టలు అనేవి. సో దాట్ మీరు కొంచెం క్లాత్ కూడా కాటన్ క్లాత్ కాకుండా కొంచెం తొందరగా డ్రై అయ్యే క్లాత్స్ మీరు చూస్ చేసుకోండి. మెయిన్ ఈ డబ్ల్యూ బ్రాండ్ కుర్తీస్ అనేవి, ఇట్లాంటివి మనకి బీబా బ్రాండ్ కుర్తీస్ అనేవి తొందరగా డ్రై అయిపోతాయి. అది వచ్చేసి క్లాత్ మనకి అంత కాటనీగా ఉండదు కదా. సో అట్లాంటివి ఒకే కుర్తీ ట్రై చేయండి మీరు. జాకెట్ చలేస్తుంది కదా అని జాకెట్ వేసేసుకొని, స్వెటర్ వేసేసుకొని, స్కార్ఫ్ తీసేసుకొని ఇట్లాంటివన్నీ ట్రై చేశారంటే వన్స్ మీరు తడిచారంటే మెయిన్ మీకు క్యారీ చేయడం ఇబ్బంది అయిపోతుంది. వెట్ అయితే ఆబ్వియస్లీ మన క్లాత్స్ అనేవి చాలా బరువుగా అయిపోతాయి ఆ వాటర్ వల్ల. సో మినిమం క్లాత్స్ మీరు క్యారీ వేసుకోవడానికి అండ్ ఆల్సో ఒక కుర్తీ బ్యాగ్లో పెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి, ఇందాక నేను హ్యాక్లో చూపించినట్టే. ఇన్ కేస్ మీరు ట్రావెలింగ్ చేస్తున్నట్టయితే, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాల్సి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక 2 to 3 వరకు ప్లాస్టిక్ కవర్స్ అండ్ లేదంటే గార్బేజ్ బ్యాగ్స్ పెద్దవి ఉంటాయి కదా, అట్లాంటివి మీరు స్పేర్ పెట్టుకోండి. బ్యాగ్లు దేనికైనా యూజ్ అవుతాయి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మీరు పట్టుకెళ్ళే ట్రావెల్ లగేజ్ బ్యాగ్ అనేది ఏదైతే ఉంటుందో అది మీరు వాటర్ ప్రూఫ్ కాకపోతే దానికి ఇవి కొంచెం కవర్ చేస్తాయి అన్నమాట, ప్లాస్టిక్ కవర్స్ అనేవి. గార్బేజ్ బ్యాగ్స్ అంటే మనకి గార్బేజ్ యూజ్ చేయడానికి కాదు, అది చాలా రకాలుగా యూజ్ అవుతాయి. గార్బేజ్ బ్యాగ్స్ బ్లాక్ కలర్ ఉంటాయి కదా, పెద్ద సైజెస్ ఉంటాయి, చిన్న సైజ్, పెద్ద సైజ్, లార్జ్ సైజెస్ అనేవి ఉంటాయి. సో అట్లాంటివి మీరు రెయినీ సీజన్లో చాలా వరకు ప్రిఫరబుల్గా ఉంటాయి మనకి. అండ్ ఆల్సో ఈ రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో ఏంటంటే మనం తినేటప్పుడు ప్లేట్స్ మనకి ఎక్కువ వాష్ చేయడానికి వాటికి మనకి ఇబ్బందిగా, చేతులు పోయి చలేసేస్తుంది వాటర్ తగిలితే అని చెప్పి మీరు ఇన్ కేస్ అలా అనుకుంటే, ఇప్పుడు మనకి భోజనాలు పెట్టేటప్పుడు మనకి ప్లేట్స్ మీద కవర్స్ వేస్తారు, వాళ్ళకి కడగటానికి ఈజీగా ఉంటుంది, వెట్ అది ఉండకుండా ఉండడానికి. అలాంటివి మీరు షీట్స్ తీసేసుకొని పెట్టుకోండి ఇంట్లో. సో దట్ ఈ రెయినీ సీజన్లో అండ్ మెయిన్ చలికాలంలో బాగా యూజ్ అయితే, చలికాలం మనకి అస్సలు సామాన్లు తోమబుద్ధి అయ్యేది, అసలు కడగాలంటే బాబోయ్ చలి 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 అంటాం కదా. సో అట్లాంటివి మీరు పెట్టేసుకున్నారంటే చక్కగా మీరు ఆ ప్లేట్ మీద భోజనం చేసేటప్పుడు ప్లేట్ మీద పెట్టేసుకొని చక్కగా తీసుకొని పడేసుకొని, ఏదైనా ఇప్పుడు ఈ టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూస్తో క్లీన్ చేసేసుకొని హ్యాపీగా మనం స్టోర్ చేసేసుకోవచ్చు క్యాబినెట్స్. ఇప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్లో ఒక ప్లాస్టిక్ కవర్ అండ్ ఒక న్యూస్ పేపర్ ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే తెలీదు మనకి ఎప్పుడు అవసరం పడతాయో. మీరు ఇన్ కేస్ న్యూస్ పేపర్ ప్లేస్లో టిష్యూస్ క్యారీ చేయొచ్చు. బట్ టిష్యూస్ ఏంటంటే వెట్ తొందరగా మనకి వాటర్ తొందరగా పీల్ చేసుకుంటాయి, తర్వాత మనకి యూజ్ అవ్వు. న్యూస్ పేపర్స్ వల్ల ఏంటంటే న్యూస్ పేపర్స్ వాటర్ పీల్చుకుంటాయి, ఎక్కువగానే పీల్చుకుంటాయి, బట్ అంత తొందరగా పీల్చుకోవు. అవి చాలా తొందరగా, అంటే అంత తొందరగా వెట్ అవ్వు
టిష్యూ పేపర్స్తో కంపేర్ చేస్తే. సో అట్లా మీరు బండి మీద ఇన్ కేస్ మీరు బండి ఎక్కడైనా పార్క్ చేశారు, పార్క్ చేసిన తర్వాత వర్షం పడింది, మీరు ఏం చేస్తారు, మీ దుప్పట్టాతోని అండ్ మీ డ్రెస్తోని అది క్లీన్ చేయలేరు కదా. సో హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పేపర్ కనుక లేదంటే ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నా సరే మీకు ఆ న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకోవడానికి, టిష్యూస్తో క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ కవర్ ఎందుకు అంటున్నానంటే ఏదైనా దేనికైనా యూజ్ అవ్వచ్చు ప్లాస్టిక్ కవర్ అనేది. మీరు ఇన్ కేస్ నేను ఒక డ్రెస్ క్యారీ చేసుకోండి మీతో పాటు వర్షాకాలంలో అని చెప్పాను కదా. సో ఆ వెట్ అయిన డ్రెస్ ఎక్కడ పెడతారు, మీ హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకోలేరు. సో అందుకోసం మీకు కొంచెం చాయిస్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి, జిప్పర్ లాక్ బ్యాగ్స్ ఇలాంటివి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి. జిప్పర్ లాక్ బ్యాగ్స్ అండ్ ఇట్లాంటివి ప్లాస్టిక్ కవర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఈ సమ్మర్ సీజన్లో. మెయిన్ ప్లాస్టిక్ కవర్స్ అండ్ జిప్పర్ లాక్స్ ఇంకొక విధంగా కూడా మనకి హెల్ప్ అవుతాయి. అదేంటంటే మీరు సడన్గా వెహికల్ మీద వెళ్ళారనుకోండి, సడన్గా వర్షం స్టార్ట్ అయిపోతుంది, చినుకులు పడుతున్నాయి. వర్షం పడితే మనం వెంటనే ఆగిపోయి ఎక్కడైనా సైడ్కి వెళ్ళి నించుంటాం. బట్ చినుకులు పడితే ఏంటంటే మనకి దగ్గరలోనే ఒక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాము అన్నంత టైంలో ఏంటంటే మనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు బండి ముందు కూర్చుంటారు కదా. సో వాళ్ళకి జిప్పర్ లాక్ బ్యాగ్స్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా తలకి చిన్నప్పుడు మనం పెట్టుకునే వాళ్ళం కదా, తలకి మనం ఎలా పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు అట్లా పెట్టేయచ్చు వాళ్ళకి. చూడండి ఇట్లా వాళ్ళకి పెట్టేయచ్చు. ఇదైతే నా తలకి పట్టట్లేదు, బట్ మిట్టుకు పడుతుంది అనమాట. సో ఇలాంటి జిప్పర్ లాక్స్ బ్యాగ్ కానీ లేదంటే ఐకియా ఇలాంటి బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి తల పట్టకుండా, ఫీవర్ రాకుండా, చిన్నపిల్లలకి తొందరగా ఫీవర్ వచ్చేస్తుంది, అలాంటివి రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట మెయిన్ పిల్లల్ని. మనదేముంది, మనం వెంటనే మనకు అది ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, పిల్లల్లో అది ఉండదు. సో పిల్లలకి కొంచెం ఈ సీజన్లో వాళ్ళకి హెల్త్ కాపాడుకోవడానికి ఉండడానికి కొంచెం ప్లాస్టిక్ కవర్స్ అవి క్యారీ చేయాలన్నమాట మన హ్యాండ్ బ్యాగ్లో ఈ సీజన్లో. పిల్లలకి బట్టలు వేసేటప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం రౌండ్ టీషర్ట్స్ అవాయిడ్ చేయండి. రౌండ్ టీషర్ట్స్ కాకుండా కాలర్ టీషర్ట్స్, కొంచెం బటన్స్ పై వరకు వచ్చే టీషర్ట్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి చలిగా అనిపించదు. అండ్ ఆల్సో వర్షం సడన్గా చినుకులు అవి స్టార్ట్ అయినా సరే వెంటనే వాళ్ళ ఒళ్ళు అనేది తడవదు. మ్యాక్సిమం ఇలా క్యాప్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ప్రిఫర్ చేయండి. కాలర్ అవి ఉంటాయి కదా, అట్లాంటివి ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం మనం స్విమ్మింగ్ పూల్లో యూజ్ చేస్తాం కదా, ఆ క్లాత్ నాకు ఇందాక నుంచి గుర్తు తెచ్చుకున్నా కానీ అసలు గుర్తు రావట్లేదు నాకు. ఇందాక నుంచి స్విమ్మింగ్ పూల్లోకి ఒక క్లాత్ అలౌ చేస్తారు, నాకు తెలిసి నైలాన్ అనుకుంటున్నాను, అది నైలాన్ క్లాత్స్ అలౌ చేస్తారు కదా. సో అట్లాంటి నైలాన్ క్లాత్స్ అనేవి, టీషర్ట్స్ అనేవి ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేయండి. నార్మల్గా నైలాన్ క్లాత్స్ మనం ఎండాకాలంలో అంత వేసుకోలేం, కానీ వర్షాకాలం ఇలా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళ బాడీ అంత వెట్ అవ్వదు నైలాన్ క్లాత్ వల్ల. అండ్ ఆల్సో నైలాన్ క్లాత్స్ వెంటనే మనం ఆరబెట్టిన వెంటనే అవి చాలా తొందరగా ఆరిపోతాయి అనమాట. సో నైలాన్ క్లాత్స్ ప్రిఫర్ చేయండి పిల్లలకి మాత్రం. ఈ రెయినీ సీజన్లో కాటన్ అవాయిడ్ చేయండి కొంచెం. మెయిన్ మనకి ఈ సీజన్లో పిల్లలకి షూస్ తొందరగా ఆరవు, మనకి తడిచిపోతాయి వెంటనే అండ్ అస్సలు ఆరవు మనకి. ఇన్ కేస్ మనం ఈ రెయినీ సీజన్లో ఇన్ కేస్ ఒక వీక్లీకి ఒకసారి అయినా సరే ఉతుకుతాం కదా మనం షూస్, అవి వాళ్ళ స్కూల్ షూస్ అనేవి. సో అవి అస్సలు ఆరవు. దానికి ఏం చేయాలి అని నేను సర్చ్ చేసినప్పుడు చాలామంది వీడియోస్ చేశారు దాని మీద. సో అది ఇన్ కేస్ మీకు తెలుసో తెలీదో అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బట్ మీకు అది నేను చేసి చూపించడానికి ఇప్పుడు నా దగ్గర షూస్ లేవు, మిట్టు స్కూల్ నుంచి ఇంకా రాలేదు కదా, అందుకని నేను అది హ్యాక్ మీకు వీడియో చేసి చూపించట్లేదు, జస్ట్ చెప్పేస్తున్నాను మీకు ఇట్లాగా. అదేంటంటే మీరు న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ ఇప్పుడు మనకి కొత్త షూస్ కొన్నప్పుడు వాడి పేపర్స్ అవి పెడతారు కదా స్టోర్ వాళ్ళు, ఆ పేపర్స్ లోపల పెడతారు కదా, అట్లా న్యూస్ పేపర్ కానీ టిష్యూస్ కానీ ఇట్లాంటివి లోపలికి బాగా దూర్ చేస్తే ఆ లోపల వెట్ అంతా పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో కాసేపు మీరు షూని మొత్తం న్యూస్ పేపర్లో ఇలా కొంచెం ఇట్లా షూ అనేది ఇట్లా ఉంటే న్యూస్ పేపర్ ఇది ఇట్లా మొత్తం కవర్ చేసి ఒక దగ్గర పెట్టేయండి, గట్టిగా కవర్ చేసి, సో దట్ వెట్ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట న్యూస్ పేపర్ అనేది. సో అట్లా ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది ఆ టిప్ అయితే. రీసెంట్గానే మిట్టు షూస్, బ్లాక్ షూస్ అనేవి తడిచిపోతే నేను దానికి ఇది యూజ్ చేశాను అనమాట. సో అది మీకు చూపించట్లేదు, ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా మంది చేశారు కదా, యూజ్ అయ్యి ఉంటుందని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది అది టిప్ మాత్రం. సో ట్రై చేయండి మీరు కూడా, నేను చెప్పండి నాకు మీకు ఎలా యూజ్ అయింది అనేది.
మనకి బయట కానీ బాల్కనీలో కానీ బయట పార్కింగ్ ఏరియాలో కానీ అండ్ లేదంటే బెడ్రూమ్ కిచెన్లో ఇలా ఎక్కడైనా సరే మనకి గోడలకి చెదలు అనేవి పడతాయి. మెయిన్ మనకి ఇన్ కేస్ వాష్రూమ్ బయట గోడకు కానీ లేదంటే అటు సైడ్ ఇప్పుడు గోడ ఇలా ఉందనుకోండి, ఇటు సైడ్ మనకి ఏదైనా వెట్ నడుస్తుంది అంటే వర్షం ఏదైనా వాటర్ ఫ్లో అవ్వటం కానీ ఇట్లా జరిగినప్పుడు ఇటువైపు గోడకి ఏంటంటే మనకి చెదలు పడతాయి, మట్టి చెదలు పడతాయి అనమాట. సో మట్టి చెదలు మనకి బయట ఇట్స్ ఓకే అని అనుకుంటాం కానీ బయట ఉంటాం కదా, బట్ బెడ్రూమ్లోని హాల్లో కూడా అట్లాంటివి పట్టే అవకాశం ఉంది. మెయిన్ ఈ రైనీ సీజన్లో ఎక్కువ మనకి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు గోడల మీద నుంచి సో మనకి లోపలికి బెడ్రూమ్లోకి అట్లా లోపల చెద పట్టేస్తుంది అనమాట. సో దాని నుంచి నేను మీకు ఐడియా రావడం కోసం నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను. ఎందుకంటే బెడ్రూమ్లో ఏసీ ఉంది కదా మాది, ఏసీ వెనకాతల వాటర్ అనేది పోతుంది కదా, ఏసీ వాటర్ అనేది. సో అటు సైడ్ నుంచి ఈ వాటర్ ఫ్లో అయ్యే ఇటు సైడ్ బెడ్రూమ్లో గోడకి చెద అనేది పట్టేసింది బాగా. ఎంత ఇరిటేటింగ్గా ఉండేదంటే నాకు అదో రకంగా బాడీ అంతా అనిపించేసేది అది చూడగానే. మట్టి ఇలా 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 మొత్తం పాగేసేది అనమాట, చెద మట్టి చెద సంథింగ్ ఏదో అంటారు దాన్ని. అండ్ వాష్రూమ్కి బయట డోర్ పక్కన కూడా అట్లాగే వాష్రూమ్లో వెట్నెస్ వల్ల ఆ గోడకు కూడా పట్టేస్తుంది. సో నాకు అసలు మెయిన్ బెడ్రూమ్లో అండ్ హాల్లో మనం ఎక్కువ లివింగ్ చేసే ప్లేసెస్లో అట్లాంటివి అయితే మనకి చాలా ఏదో అలా అనిపిస్తుంది మనకి. ఎంత మనం ఫ్లోర్ అది క్లీన్ చేసుకొని బూజ్ అది దులుపుకొని ఇవన్నీ చేసుకున్నా సరే. సో అందువల్ల దానికి మీరు ఏం చేస్తారంటే వెనిగర్ అనేది ఉంటుంది, వెనిగర్ మీరు అప్లై చేసేసినా లేదంటే స్ప్రే బాటిల్లో వేసి వాటర్తో మిక్స్ చేసి స్ప్రే కొట్టినా సరే పోతుందన్నమాట. అప్పుడు నేను పిక్ తీసాను మెయిన్ ప్రవీణ్కి పంపించడానికి ఇలా అవుతుంది ఏంటి అనేది. నాకు అప్పుడు చెదలు ఓన్లీ అని అనుకోలేదు, నేను ఏదో అయిపోతుంది గోడకి అనే ఫీలింగ్తో వెంటనే ఫోటో తీసి పంపించాను. ఆ పిక్ ఉంది, నేను మీకు సెండ్ చేస్తాను, స్క్రీన్ షాట్ అనేది పెడతాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. వెనిగర్ అప్లై చేయండి, లేదంటే స్ప్రేస్ దొరుకుతాయి. వెనిగర్ ఇవన్నీ హోమ్ మేడ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు స్ప్రేస్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు మనకి పురుగుల మందులు ఇలాంటివి, పొలాలకి మందులు ఇలాంటివి అమ్ముతారు కదా, ఆ స్టోర్స్లో మీకు దొరుకుతుంది. ఇట్లా గోడకి ఇలా చెదపడుతుంది అని అంటే వాళ్ళు చెప్తారనమాట ఏంటి స్ప్రే యూజ్ చేయాలి ఏంటి అనేది. సో అట్లాంటివి పెట్టుకోండి. లేదంటే వెనిగర్ మీరు క్లీనింగ్కి యూజ్ చేస్తుంటే వెనిగర్ కూడా పెట్టుకోండి. సో దట్ అలాంటివి ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ మీరు గోడకి చెదపట్టి గోడకి అటాచ్ అయ్యి బెడ్ ఉందనుకోండి, బెడ్కి కూడా పట్టేస్తుంది. ఆ రోజు నాకు బెడ్కి కూడా క్లియర్గా మట్టి చెద కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు బెడ్ చెక్క అనేది డ్యామేజ్ అవుతుంది, బాగా కన్నాలుగా పడిపోవటం, ఇట్లాంటివి బాగా చిల్లులు పట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో దాని నుంచి అవాయిడ్ చేయడానికి మీరు వెనిగర్ కానీ ఇలాంటి స్ప్రేస్ కానీ ఇంట్లో పెట్టుకోండి. ఈ రెయినీ సీజన్లో వెట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ హ్యాక్స్ అనేవి మీకు తెలుసా తెలీదా అండ్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి మీకు, ఈ వీడియో ఎలా అనిపించింది కంప్లీట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఆబ్వియస్లీ వీడియో కొంచెం లెంతీ అయింది. ఈ వీడియో కోసం నేను రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వక నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. డైరీలో నోట్ చేసుకొని నాకు గుర్తొచ్చిన వల్ల నోట్ చేసుకొని అప్పుడు ఫైనల్లీ ఈరోజు చేయగలిగాను అనమాట. సో ఎప్పటిలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే వస్తాయి. లేదు నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు వీడియో వెంటనే చూడగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.